మోసం చేసిందని కన్న తల్లిదండ్రులే కూతురు ఇంటి ముందు ధర్నాకు దిగిన వైనం మల్కాజ్గిరిలో చోటు చేసుకుంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మల్కాజ్గిరిలో కూతురు మోసం చేసిందని తల్లిదండ్రులే ధర్నా చేస్తున్న వైనం శివమ్మ మల్లయ్యలకు మద్దతుగా వచ్చిన మానవ హక్కుల పరిరక్షణ సమితి సభ్యులు కూతురు ఇంటి ముందు 10 మందితో కలిసి వచ్చి నిరసనకు దిగిన ఘటన మల్కాజ్గిరి సర్కిల్ వాణినగర్ లో చోటు చేసుకుంది. ఊరికి వెళ్తూ కుమార్తెకు ఇంట్లో దాచిపెట్టమని ఇచ్చిన 30 తులాల బంగారాన్ని తిరిగి ఇవ్వమంటే ఆమె నిరాకరిస్తుందని ఆరోపించారు. శివమ్మ మల్లయ్య దంపతుల కుమార్తె బాలమణి వారి ఇంటికి సమీపంలోనే ఉంటుంది. దంపతులిరువురు 2 ఏళ్ల క్రితం ఊరెళ్తూ వారి వద్దనున్న బంగారాన్ని కుమార్తెకు దాచి ఉంచమని అప్పగించారు. అప్పటి నుండి వాటిని తిరిగి ఇవ్వకపోవడంతో ఎన్నిసార్లు అడిగినా ఫలితం లేకపోవడంతో మానవ హక్కుల పరిరక్షణ సమితి సభ్యుల సహకారంతో వృద్ధ దంపతులు కుమార్తె ఇంటి ముందు ధర్నాకు దిగారు. గతంలో పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకపోయిందని ఆ దంపతులు వాపోతున్నారు. కన్న కూతురే ఇలా చేయడం భావ్యమా? వృద్ధాప్యంలో తమను రోడ్డెక్కేలా చేయడం తగునా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా మా బిడ్డ దగ్గర నుండి బంగారాన్ని తిరిగి ఇప్పించాలని మీడియా సమక్షంలో వేడుకున్నారు. సమస్యలు పడిపోయినట్టుందా? వాటర్ బాటిల్ లేదా? ఇప్పుడు వాటర్ వద్దులే, మళ్ళీ అడిగింది. అన్న వాళ్ళ ఇంటికి పోయిందని చెప్పి హాస్పిటల్ 5 రోజులు ఉంటే అధ్యక్షుల వారు లేరు అని మీడియా సోదరులకి నమస్కారం. ఈరోజు సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో శివమ్మ మల్లయ్య గారుల కోసం మేము ఇక్కడికి రావడం జరిగింది. మల్కాజ్గిరి స్ట్రీట్ నెంబర్ 4లో ఉన్నాము. నా పేరు సైరాబాను. నేను జాతీయ వినియోగదారులు మానవ హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలని. 75 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉన్న వృద్ధులు నిన్న మా దగ్గరికి వచ్చి మాకు ఫిర్యాదు చేసిండ్రు. మేము పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా కానీ మా పోలీసుల దగ్గరికి వెళ్తే కూడా మాకు న్యాయం జరగట్లేదు. మాకు మీడియా ద్వారా ప్రజల ద్వారా మాకు న్యాయం చేయండి, లేకపోతే మేము చచ్చిపోతామని చెప్పేసి వాళ్ళు మా దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేశారు. వాళ్ళ కూతురు శివమ్మ కూతురు బాలమణి వాసలమణి హెచ్ఎం గారు తల్లి బంగారం 30 తులాల బంగారం తిరుపతి పోయేటప్పుడు రాకాల పెట్టమ్మ ఇంట్లో ఎవరో ఉండవు అంటే పేపర్కి ఆడు కూడా వచ్చిండు. పోయి వచ్చిన తెల్లారి బంగారం ఇవ్వమని నా కొడుకు వచ్చిండు. నాకు ఎవరు తీయలే, నాకెంత ఇచ్చింది అన్నది. నేను వచ్చి అడిగిన, నీకే లాకర్లో పెట్టమని పంపిస్తే లేదంటావమ్మా అంటే ప్రూఫ్ తీసుకురా. ఎవరిని ప్రూఫ్ తేవాలి సార్ చెప్పు? ఎవరు అడిగినా మీ అసలు పెద్ద మనిషి తల్లి బిడ్డ ప్రూఫ్ ఉంటుంది అమ్మ. ఇట్లా ఈ నిజమైన ముట్టేది ఏ తల్లి అబద్ధం ఆడది. ఇట్లా బిడ్డ మీద ఇంత పెద్ద నింద పెట్టది. ఇట్లా అంటే నువ్వు చూసినావా? అలా బిడ్డవాడు తిరగవాడు బస్సులలో అందరూ అడిగి. మీ బిడ్డ ఏం చేస్తుంది? ఏం పని చేస్తుంది? ఆశాల మరి ఇలా టీచర్ అడిచిపెట్టి బ్యాగ్ వేసుకున్నావు. టీచర్ కూడా అందరు అడిగిర్రు. అది పద్ధతి కాదు, ముసలాళ్ళని అట్లా బాధ పెట్టకు అడిగినరు. మీరు చూసిండ్రా? ఎవరు అడుగుతారు? మీరు ఇచ్చింది మీరు చూసిండ్రు? అయ్యాంగా ఎవరు చెప్తారు సార్? ప్రూఫ్ ఎవరు దొరకరా? ఇప్పుడు మా బంగారం మాకు లేకపోతే చచ్చిపోతాం. ఈ నర్సు బతకడానికన్నా కట్టె పురుగు కలిగి చెరలు కలిగినట్టు చచ్చిపోతాం మేము. వద్దు, ఈ బతకొద్దు. ఇంకేమో తన బిడ్డ ఇట్లా చేయకుండా తల్లిదండ్రి. నా కూతురు ఇక్కడ ఉంటుంది, సీట్ నెంబర్ 3A. నా బంగారం తీసుకున్నది ఇవ్వట్లేదు. మేము తీర్థం పోయేట అందరం కలిసి తిరుపతి పోయినాం. పోయి వచ్చి నా బంగారం నాకు ఎత్తు పాపిడ్డ అంటే తెస్తా అన్నది. ఇక తేలే. ఇంటికనే ఇస్తాం. ఎప్పుడైనా ఫంక్షన్ అయిపోతే తెచ్చిస్తాము. మళ్ళీ
ఆమెకే ఇస్తే మళ్ళా తీసుకుపోయి ఆ చిన్న కొడుకు ఉండే వాడన్న పెట్టి వస్తుండే వాడెంబడని పోతుండే, లేకపోతే నేనే తీసుకుపోతుంటే నేను పిడి ఉంటే నేనే తీసుకుపోతుంటే. ఇక నేను ఎవరు ముంగట ఇచ్చిన అని చెప్పాలి, దాసుకపోయి ఇచ్చిన నా బిడ్డది నాది అందరు సేఫ్టీగా నేను వెంబడి పోయి ఏది లాకర్లో పెట్టేదాని గురించి అంత నాకు ఇవ్వలేదు. ఎవరు ముంగట ఇచ్చినాం అది ఎవరు ముంగట ఇస్తానా సార్, తీసుకుపోయి దాస్తామనే పోతుంది, ముంగట ఇస్తానా ఇంకా. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.